హలో అండి, సీలపొట్టు చింతకాయ వండుతున్నాను కూర. ఇదిగోండి, ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సరిపడా సాల్ట్, కారం 2 స్పూన్లు వేస్తున్నాం, కారం, పసుపు. ఇప్పుడు వేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా. చూడండి, చింతకాయల మధ్యలో చీల్ చేసుకుని ఇలా లోపల పిక్కలు తీసేసి పైన పెరడు తీసేసుకోవాలన్నమాట. అప్పుడు సీలపొట్టులో వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మా సైడ్ చాలా ఫేమస్ ఈ కూర, మీరు కూడా ట్రై చేయండి, మీకు దొరుకుతాయి. ఇదిగోండి, ఇది బాగా కలిపేసుకున్నాను. సీలపొట్టుని మొత్తం అన్నీ వేసాం కదా, అవన్నీ కలిపేసాను. ఇప్పుడు ఆయిల్లో వేసేస్తాము. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టేసాను. ఆయిల్ 2 స్పూన్స్ వేసాను. ఇదిగో వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇది ఇలా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసాను. మగ్గిన తర్వాత చూద్దాం ఒక 10 మినిట్స్ తర్వాత. సీలపొట్టులో నీరు ఎగిరిన తర్వాత ఈ చింతకాయలు వేసుకోవాలండి. చింతకాయ మధ్యలో చీరేసి లోపల గింజ బెరడు అంతా తీసి ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకోవాలన్నమాట. చూడండి, అందులో నీరు ఎలా ఊరిందో. చాలా సింపుల్. అన్నీ కలిపేసుకుని ఆయిల్లో వేసుకోవడమే. పొయ్యి మీద పెట్టుకుని నూనె. కోనసీమ సైడ్ ఎక్కువగా వండుకుంటారండి దీన్ని, చాలా ఫేమస్. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూద్దాం. వాసన చాలా బాగా వస్తుందండి. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చింతకాయ వేసేద్దాము. ఇవి ఇలా పైన వేస్తే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూడండి, చింతకాయ చక్కగా ఉడికిపోయింది. కలుపు చూద్దాము. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని పైన. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చింది లేనిది కామెంట్లో తెలియచేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.